నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. దొంగ దొరికేశాడు అనుకుందాం. కానీ దొంగ దొరికే లోపే ఎవరైతే దొంగతనం చేయించారో వాళ్ళే ఆ దొంగని తప్పించే ప్రయత్నం చేశారట. ఏంటి ఇదొక స్టోరీలా అనిపిస్తుందా? నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక చోటు చేసుకున్న ఒక పరిణామం ఇలాగే ఉంది. నిజంగానే దొంగ దొరికేశాడు అనుకునే టైంలో ఆ దొంగతనం చేయించిన యజమాని ఆ దొంగను తప్పించేశాడంట. ఏంటి ఇది ఎక్కడో విన్నట్టుంది కదా? మీరు విన్నది కరెక్టే. నేను చెప్పేది ఇప్పుడు కడప గురించి. ఇప్పుడు కడప రెడ్డమ్మ తన సన్నిహితుడైనటువంటి తిరుమలేష్ ను ఇక పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు, ఆయనని ఉద్యోగంలో నుంచి పక్కకు పెట్టేసినట్టు తెలుస్తుంది. కానీ ఎందుకు అంత ముందుగానే ఎందుకు చర్యలు తీసుకుంది అంటే దొంగతనం చేశాడు అని ముందే తెలుసు. మరి ముందే తెలుసు అంటే ఆ దొంగతనం చేయించింది ఎవరు అన్న క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతుంది. ఇక మహానాడు జరుగుతున్న టైంలో అయితే ఇక మన కడప రెడ్డమ్మకి ఎంతో సన్నిహితుడైనటువంటి అదే టిఎన్ఎస్ఎఫ్ నాయకుడైనటువంటి తిరుమలేష్ అయితే ఇక నారాయణ విద్యా సంస్థల నుంచి కొంచెం డబ్బునైతే సేకరించినట్టు తెలుస్తుందట, ఫండ్స్ రూపంలో. ఎందుకంటే మహానాడు జరుగుతుంది, సో పార్టీకి ఇలా ఫండ్స్ ఇస్తే మీకే లాభం అన్న రీతిలో అయితే ఇక నారాయణ విద్యా సంస్థల నుంచి తిరుమలేష్ కొంచెం పెద్ద మొత్తంలోనే డబ్బును సేకరించినట్టు తెలుస్తుంది. అయితే ఈ డబ్బును ఏం చేశారో తెలియదు కానీ ఇక ఇది తెలిసిన వెంటనే ఇక మన కడప రెడ్డమ్మ ఆయనని ఉద్యోగంలో నుంచి తొలగించేసిందంట, సస్పెండ్ చేసేసిందంట. అయితే ఇక ఇదంతా తెలిసినటువంటి నారాయణ విద్యా సంస్థ అధినేత అనేటువంటి నారాయణ ఇక డైరెక్ట్ గా అధిష్టానానికి కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ కాస్త వాళ్ళకి చేరి యాక్షన్ తీసుకునే లోపు అసలు విషయం బయటపడింది. ఆల్రెడీ మన కడప రెడ్డమ్మ ఆయనని ఉద్యోగంలో నుంచి తీసేసింది. ఇక మనం చేయాల్సింది ఏం లేదు, పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఒకటి చేయకపోయినా ఒకటే అన్న రీతిలో అయితే ఉంది. ఇక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే అధిష్టానం ఇక తిరుమలేష్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది, కడప రెడ్డమ్మ ఆయన ఉద్యోగంలో నుంచి తీసేసింది. ఇప్పుడు ఆయన సేకరించిన డబ్బు ఏమైంది, ఆయా సేకరించిన డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారు, అసలు ఆయనకి దిశానిర్దేశం చేసింది ఎవరు? నిజంగానే ఎందుకు అంటే ఆయన ఎంతో సన్నిహితుడైనటువంటి మన కడప రెడ్డమ్మే దిశానిర్దేశం చేసిందా, డబ్బులు సేకరించడానికి హెల్ప్ చేసిందా అంటే ఎక్కువగా అవునన్న సందర్భాలే వినిపిస్తున్నాయి. లేదంటే ఇక అధిష్టానానికి కంప్లైంట్ వెళ్తుంది అని తెలిసిన వెంటనే మన కడప రెడ్డమ్మ ఇక అత్యంత సన్నిహితుడైనటువంటి తిరుమలేష్ ని పార్టీ నుంచి పంపించేయడం ఏంటి, ఉద్యోగం నుంచి తీసేయడం ఏంటి, ఇదంతా కూడా ఏదో ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టు మీకు అనిపించట్లేదా? నిజంగా చూసిన ఎవరికైనా సరే ఇలాగే అనిపిస్తుంది. మరి కేవలం నారాయణ విద్యా సంస్థల నుంచి మాత్రమే డబ్బు సేకరించారా, మరి ఇతర సంస్థల నుంచి కూడా డబ్బు సేకరించడం జరిగిందా? వీరైతే బయటపడ్డారు, మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? మిగిలిన వారు కూడా బయటపడాలి కదా, మేబీ భయపెట్టారేమో, భయపడుతున్నారేమో అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. కేవలం ఇది కడప నియోజకవర్గంలోనే ఇలా జరిగాయా, లేదు అంటే ఇంకే ప్రాంతంలోనే ఇలా జరిగాయా అని కూడా అధిష్టానం ఆలోచనలో పడిందట. ఇక ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసిందట. ఎవరైనా ఇలా పార్టీ పేరు చెప్పుకొని ఫండ్ను సేకరించడం జరిగిందా, డబ్బుని వసూలు చేయడం జరిగిందా అని పార్టీ అవాక్కైపోతుందంట. ఈ విషయం పైన ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరేదేమైనా సరే ఇప్పుడు తిరుమలేష్ చేసిన పని అయితే నిజంగా పార్టీ వర్గాల్లో చర్చానీయాంశానికి దారి తీస్తుంది. ఇక ఎంతో కడప నియోజకవర్గానికి ఒక మహిళ ఇన్ఛార్జ్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే, అదే మన కడప రెడ్డమ్మ. సో ఒక మహిళ ఇంటి కూడా అత్యంత క్లిష్టంగా ఉన్నటువంటి కడప రాజ్యాన్ని కూడా ఏలుతున్నారంటే నిజంగా అందరూ గర్వించే పనే. కానీ ఇంత గర్వించే లోపే ఇటువంటి విషయాలు బయటపడి పరువు తక్కువ పనిగా బయటపడుతుంది. ఇక ఏదేమైనా సరే మన కడప రెడ్డమ్మ కూడా ఇది పరువు తక్కువ పనిగా భావించి సస్పెండ్ చేసిందా, లేదు అంటే తిరుమలేష్ ని కాపాడే ప్రయత్నంలో సస్పెండ్ చేసిందా అనేది మాత్రం ఇంకా ప్రశ్నగానే ఉంది. మరి ఈ మ్యాటర్ గురించి మీకు తెలుసా? మరి మీకేమనిపిస్తుంది? తిరుమలేష్ ని ముందుగానే రెడ్డమ్మ సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటి? మరి పార్టీ అధిష్టానం ఇటువంటి చర్యలపైన ఎటువంటి చర్యలు తీసుకుంటే కరెక్ట్ అంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.